అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. మనం చదువుకున్న ఈ లేఖన భాగములో ప్రకటన గ్రంథములో ఇది లాస్ట్ బుక్ 22వ అధ్యాయం, లాస్ట్ బుక్, లాస్ట్ చాప్టర్. మరి చివరి కంక్లూజన్ అన్నమాట. అంటే ముందుగా అన్నీ చెప్పిన విషయాలన్నీ చెప్తూ ఫైనల్గా ఒక కంక్లూజన్, ఒక ముగింపునిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆ ముగింపులో కొన్ని విషయాలు చెప్తూ బైబిల్ గ్రంథం అంతా చెప్తూ ఏమన్నారంటే 10-11 నుండి మనం చూస్తూ ఉంటే, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇక్కడ ఈ మాటలు చెప్పే ముందు ఏం చెప్తున్నారు? కాలము సమీపమై ఉన్నది అని చెప్తూ, అన్యాయము చేసేవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము. నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఈ 4 మాటలు చెప్తున్నారు. ఏమని? అన్యాయం చేసేవాడు, అపవిత్రం కార్యములు చేసేవారు, అలాగే నీతిమంతులు, పరిశుద్ధులు, 4 కేటగిరీస్ ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నారు? వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉండనివ్వండి అని చెప్తూ మళ్ళా ఫైనల్గా ఇంకొక విషయం చెప్తున్నారండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సో ఈ మనం చదువుకున్న వచనానికి ముందేం చెప్పారు? కాలము సమీపమై ఉన్నది. తర్వాత ఏం చెప్తున్నారు? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వారికి ఏముందట? జీతము. ఆ జీతము నేను వచ్చి ఇవ్వబోతున్నాను. ఈ 2 వచనాలకి మధ్యన చెప్పిన ఒక వార్నింగ్ అనొచ్చు, ఒక జాగ్రత్త అనొచ్చు, ఒక హెచ్చరిక అనొచ్చు, ఒక సలహా అనొచ్చు. 4 విషయాలు ఇక్కడ చెప్తున్నారు. ఒకటి ఏంటంటే, అన్యాయం చేస్తున్నాడా ఒక వ్యక్తి, అతన్ని స్టిల్ ఇంకా అన్యాయమే చెయ్యని. ఏమండి, వాక్యం అంతా మనకి ఏం చెప్తుంది? మారాలి అని చెప్తుంది. కానీ అన్నీ చెప్పేసిన తర్వాత బైబిల్ గ్రంథం చివరికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఇంకా అన్యాయం చేస్తున్నాడా? నువ్వు చెప్పకు, అతన్ని అన్యాయమే చెయ్యని. అపవిత్రుడిగా జీవిస్తున్నాడా? నువ్వు అతన్ని మార్చే ప్రయత్నం ఏమీ కూడా చెయ్యొద్దు. అతన్ని స్టిల్ అతని అపవిత్రతలో కంటిన్యూ అవ్వనివ్వండి. 3rd వన్, నీతిమంతుడుగా ఉన్నాడా? స్టిల్ ఇంకా నీతిమంతుడుగానే ఉండనివ్వండి. పరిశుద్ధుడా? స్టిల్ ఇంకా పరిశుద్ధతలోనికి అతన్ని రానివ్వండి అని చెప్తున్నారన్నమాట. అంటే ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్పిన మాటలకి ఎంత డిఫరెన్స్ ఉందో మనం చూద్దాం. అపోస్తల కార్యములు గ్రంథంలో ఇక్కడ ఒక మాటను మనం చూస్తున్నామండి. అపోస్తల కార్యములు గ్రంథము 17వ అధ్యాయము, పేజీ నెంబర్ 120 అండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవల్లని మనుషులకు ఆజ్ఞాపించు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారు? అప్పుడంట దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నారు, కానీ ఇక్కడ ఏమంటున్నారు? అందరూ కూడా మారు మనసు పొందాలి అని అపోస్తల కార్యంలో చెప్తున్నారు. యేసు ప్రభు వారు సువార్త ప్రకటించినప్పుడు కూడా ఏం చెప్పారండి? కాలము సంపూర్ణమై ఉన్నది కాబట్టి మీరు మారు మనస్సు పొందండి అని చెప్తున్నారు. అపోస్తల కార్యంలో కూడా ఏం చెప్తున్నారు? అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలి అని చెప్తున్నారు. ఇన్ని చెప్పిన తర్వాత ప్రకటన గ్రంథం ఫైనల్కి వచ్చేసిన తర్వాత
కంక్లూజన్ ఇస్తూ ఏమంటున్నారు? అన్యాయం చేస్తున్నాడా, వాడిని ఇంకా అన్యాయమే చేయని. పరిశుద్ధుడుగా ఉంటున్నాడా, ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనివ్వు అని చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పాలి? దాని అర్థం ఏంటండి? ఎవరిని మనం మార్చే ప్రయత్నము చేయక్కర్లే. ఏం చేయాలి? అందరికీ ఎందుకు ప్రభు కామ్గా ఉండమన్నారంటే అందరికీ వాక్యం తెలుసు. వాక్యం తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఇదివరకంటే మనకి బైబిల్ గ్రంథము సఫిషియెంట్గా మనకి అవైలబుల్గా ఉండేది కాదు కాబట్టి మనకి చదవడానికి అవకాశం ఉండేది కాదు. అలాగే మనకి యూట్యూబ్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? వాక్యం ఇంకా విరివిగా ఏ ఛానల్ ఓపెన్ చేసినా మనకి వాక్యము అందుతుంది. సో వాక్యము మనం చదవకపోయినా ఆన్ చేసుకుంటే వాక్యము వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంటే వాక్యం సమృద్ధిగా ఉంది, విరివిగా ఉంది, అర్థం చెప్పేవాళ్ళు కూడా ఎక్కువయ్యారు. కాబట్టి ప్రభు ఏమంటున్నారు? వాడిని నువ్వు ఎవరిని మార్చే పని మీది కాదు అని చెప్తున్నారన్నమాట. అందుకే ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు చాలా విషయాలు చెప్తూ ఒక మాట అంటారు, ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. ఏంటంటది? ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. బుద్ధున్నవాడైతే ఏం చేస్తాడట? నోటు మీద వేలేసుకొని ఉంటాడనమాట. ఈవెన్ ఇప్పుడు దినాలు ఎలాంటివంటే ఇద్దరు కొట్టుకుంటున్నా కానీ వాళ్ళ మధ్యకి మనం వెళ్ళకూడదు. వెళితే ఏం చేస్తారండి? వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, ఫైనల్గా మధ్యలో దూరిన వాళ్ళకి దెబ్బలు తగులుతాయి, మాటలు పడతాయి, ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. కాబట్టి ఈ కాలమున బుద్ధిమంతుడు ఏం చేయాలట? ఊరకుండాలి. అందుకే ప్రభువారు కూడా అన్నీ చెప్పేశాక అంటున్నారు, అన్యాయం చేస్తున్నాడా, వాడిని అన్యాయంలోనే కొనసాగనివ్వు. అన్యాయం చేసేవాడికి నువ్వు అన్యాయం చేస్తున్నావురా బాబు అని చెప్పినా కానీ వాడికి ఏమవ్వదు, అర్థం అవ్వదు అనమాట. అర్థం అవ్వక కాదు, అర్థమైనా అర్థం అవ్వనట్టుగా నటిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 4 విషయాల గురించి, అంటే ఇది అవిశ్వాసుల కేటగిరీ కాదండి, విశ్వాసుల్లోనే ఈ 4 గుంపులు ఉంటాయి. మొట్టమొదటి గుంపు గురించి మనం సింపుల్గా మనం చూచి ముగించుకుందాం. అన్యాయం చేసేవాడు. దేవుని యొక్క వాక్యములో అన్యాయము గురించి ఏముందంటే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం అండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? చాలండి. ఇక్కడ ఒక ప్రశ్న వేస్తున్నారు. అన్యాయము చేసేవాడు ఇంకా అన్యాయమే చెయ్యనివ్వండి అని చెప్తున్నారు. అన్యాయము చేసేవారికి కలిగే ఫైనల్ జడ్జిమెంట్ ఏంటంటే అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఇదొక ప్రశ్న అన్నమాట. మనకి తెలుసా లేదా అని అడుగుతున్నారు. దేవుని యొక్క వాక్యం అడుగుతుంది మనల్ని. అన్యాయం చేసేవాళ్ళు దేవుని రాజ్యమునకు వెళ్ళరు అనే విషయము మీకు తెలుసా? అన్యాయం అంటే ఏంటండి? న్యాయము కానిదే అన్యాయం. ఏదైనప్పటికీ కూడా అన్యాయం గురించి దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఇంకోటి మనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 16వ వచనం. ద్వితీయోపదేశకాండము 25వ వచనము అధ్యాయము 16వ వచనం, పేజ్ నెంబర్ 166 అండి. అలాగు చేయని ప్రతివాడును, అనగా అన్యాయం చే ప్రతివాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. చాలండి. ఇక్కడ మనం పైన చూస్తూ ఉంటే ఏది అన్యాయం అనేది 25వ వచనము 25వ అధ్యాయం మొదటి నుండి కూడా చెప్తూ ఉన్నారన్నమాట. అంటే వ్యాపారం చేసేవారు కావచ్చు, ఇతరుల యొక్క సొత్తు విషయంలో అన్యాయం చేసేవారు కావచ్చు, అవన్నీ కూడా అన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్యాయము చేయు ప్రతి వాడును నీ దేవుడైన యెహోవాకు హేయుడు. అంటే దేవుడు వాళ్ళని
ఏమాత్రము కూడా యాక్సెప్ట్ చెయ్యరు, అంగీకరించరు. అందుకని యెషయా గ్రంథంలో ఇంకొక మాట ఉంది. ఇవన్నీ మనకి రిఫరెన్సెస్ ఎక్కువైపోతే, ఒకడు అన్యాయముగా ఒకరిని సొత్తు పట్టుకొని పోవుట నాకు అసహ్యము. సో అంటే అసహ్యము, తర్వాత హేయము, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. సో మన జీవితంలో ఏముండాలండి? న్యాయమును ఉండాలన్నమాట. అందుకే సామెతల గ్రంథంలో మరి ఒక మాట ఉంది, దుష్టుడు నీతిమంతుడని, నీతిమంతుడు దుష్టుడని తీర్పు తీర్చువాడు, ఈ ఇద్దరు కూడా యెహోవాకు హేయులు. కొంతమంది దుష్టులను పట్టుకొని ఏమంటాం మనం? నీతిమంతులు అంటాం. నీతిమంతులను పట్టుకొని ఏమంటాం? దుష్టులు అంటూ ఉంటాం. అంటే ప్రతి దినము కూడా మనము తీర్పు తీర్చవలసిన అవసరత మన మీద ఉంటుందన్నమాట. మనం న్యాయంగా తీర్పు తీర్చకపోతే దేవుని దృష్టిలో ఎలా ఉంటామండి? అన్యాయము చేసిన వారం అవుతాము. కాబట్టి ప్రతి విషయంలో కూడా న్యాయము అనేది మనకు ఉండాలి. అందుకని దేవుని కంట నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. సో న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము అంటున్నారన్నమాట. అందుకని మన దేవుడు నీతిగల న్యాయాధిపతి. మనం కూడా ఎలా జీవించాలండి? న్యాయము మనలో ఉండాలన్నమాట. అన్యాయంగా మాట్లాడామా? అన్యాయంగా మనం జీవిస్తున్నామా? ప్రభువారు ఏమీ దాన్ని మన మీద స్ట్రెస్ చేయరు, ఒత్తిడి చేయరు. మన కాలర్ పట్టుకొని నువ్వు ఇలా ఉంటావా, ఎందుకు ఇలా ఉంటావు నువ్వు? మన పిల్లల్ని ఒక్కోసారి ఏం చేస్తాం? కొడతా ఉంటాం. తప్పు చేస్తే ఏం చేస్తామండి? కొడతాం. ఎందుకు ఇలా చేసామని. కానీ ప్రభువారు అన్ని సమయాల్లో ఏం చేయరు, ఆయన పట్టించుకోరు అన్నమాట. కొంతమంది గురించి ప్రభువారు టోటల్గా వదిలేస్తారన్నమాట. అది చాలా భయంకరమైన పరిస్థితి. అందుకని దేవుడు తను ప్రేమించే వారిని ఏం చేస్తారండి? శిక్షించి గద్దిస్తూ ఉంటారు. కానీ ఒక్కొక్క టైం వస్తుంది, దేవుడు పట్టించుకోరు, వదిలేస్తారన్నమాట. కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆయన కోపాన్ని మనం రేపాము అంటే, ఆయనని మనం పరీక్షించామంటే, కొంతమంది అంటారు, ఏమంటారు? నా సహనాన్ని పరీక్షించకంటారు. కానీ మనం దేవుని యొక్క సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నామా? పర్వాలేదులే, నాకేమీ శిక్ష రావట్లేదు కదా, నేను ఎలా జీవించినా నేనేమి శిక్ష ఎదుర్కోవటం లేదు అంటే దాని అర్థం ఏంటండి? దేవుడు ఎప్పుడో చెయ్యి విడిచిపెట్టేశాడు అని అర్థం అన్నమాట. సో అన్యాయము చేస్తూ ఉంటే దేవుడు మనల్ని కంపెల్ చేయరు. నువ్వెందుకు ఇలా జీవిస్తున్నావు, ఎందుకు అన్యాయం చేస్తున్నావు అని అంటే దేవుడు ఏమీ అడ్డుకోరండి. ఏం చేస్తారు? నువ్వు అన్యాయం చేస్తున్నావా, నువ్వు ఇష్టంతో చేస్తున్నావా, అందులోనే నువ్వు కంటిన్యూ అయిపో అంటారనమాట. అది చాలా ప్రమాదకరం. సో అన్యాయము చేస్తూ ఉంటే మన జీవితాలను న్యాయముగా మార్చుకోవాలి. మన మాటలు, మన చేతలు, మన క్రియలు, ఎవ్వరూ మన గురించి సాక్ష్యం ఇవ్వక్కర్లేదండి. యోహాను సువార్తలో ఒక మంచి మాట ఉంటుంది, అదొకసారి చూద్దాం. యోహాను సువార్త ఇది చాలా అద్భుతమైన వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనములు. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యం నెరిగినవాడు గనుక ఎవడునూ మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కర్లేదు. చాలండి. యేసు అందరి ఆంతర్యమును ఎరిగినవాడు. అంటే మీ ఆంతర్యము తెలుసు, నా ఆంతర్యము తెలుసు. నేను ఎలా ఉన్నానో దేవునికి తెలుసు, మీరు ఎలా ఉన్నారో దేవునికి తెలుసు. అందరి ఆంతర్యం తెలుసు కాబట్టి ఎవ్వరు ఏం చేయక్కర్లేదంట, ఎవ్వరి గురించి మనం దేవునికి సాక్ష్యం ఇవ్వక్కర్లే.
అమ్మా మీరు ఇంత గొప్పవారండి, ఇంత పని చేస్తున్నారు, మనం ప్రార్థనలో చేస్తూ ఉంటాం, ఇంత గొప్ప పని చేస్తున్నారండి, ఇంత సహాయం చేస్తున్నారండి, ఇంత భక్తిగా ఉంటున్నారండి, దేవా నువ్వు కరుణించు అని మనం చెప్పక్కర్లేదంట. ఎందుకు చెప్పక్కర్లేదు? ఆయనకు అన్నీ కూడా తెలుసు. కొంతమంది గురించి మనకి కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు మనం ఏమంటాం? మీరేం చెప్పక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు అంటాం. ప్రభువారు కూడా అలాగే అంటారు, ఆయనకు అన్నీ తెలుసు, అందరి గురించి తెలుసు, అన్నిటి గురించి తెలుసు. మరి వీడు మంచోడు, వీడు చెడ్డోడు అని దేవుని దగ్గర మనం రికమెండ్ చేయాలంటారా? అక్కర్లేదు. ఎందుకని? అందరి ఆంతర్యము, మన మోటివ్స్ ఏంటో, మన ఇంటెన్షన్స్ ఏంటో, మన గోల్స్ ఏంటో అన్నీ ప్రభువుకు తెలుసు. కాబట్టి అన్యాయం చేస్తూ ఉన్నారా? ఇంకా అన్యాయమే చేయనేమో. రెండవదిగా మనము చూసినట్లయితే అపవిత్రత. ఇంగ్లీష్ బైబిల్లో అపవిత్రత అనే దానికి ఏముందంటే ఫిల్దీ లాంగ్వేజ్ అంటారు. అంటే బూతులు, చెడ్డ మాటలు మాట్లాడితే దాన్ని ఏమంటారు? ఫిల్దీ లాంగ్వేజ్ అంటారు. అంటే అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పనులు, అంటే పవిత్రము కానివన్నీ కూడా అపవిత్రమే. మరి లేవి కాండంలో ప్రభువు కొన్ని విషయాలు చెప్పారు, ఏది పవిత్రము, ఏది అపవిత్రం. పవిత్ర పక్షులున్నాయి, పవిత్ర జంతువులు ఉన్నాయి. మనం తినేవి కూడా, ఎన్వి తినేటప్పుడు కూడా లేవి కాండం మనం చదువుకుంటే తెలుస్తుంది అనమాట, ఏమి తినాలి, ఏమి తినకూడదు అనేది. పవిత్రమైన వాటినే మనం తినాలి. చాలామంది అంటారు పాత నిబంధన అంత కొట్టివేయబడింది అంటారు. కానీ మనకు ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలండి? లేవి కాండం చదువుకోవాలి. లేవి కాండంలో ఉన్నాయి ఏం తినాలి, ఏమి తినకూడదు. సో కొన్ని కండిషన్స్ ఉన్నాయి దానికి. ఏమి తినాలంట? డెక్కలు కలిగి ఉండాలి, రెండవది నెమరు వేయాలి. సో కొన్నిటికి డెక్కలు ఉంటాయి కానీ నెమరు వేయు, కొన్ని నెమరు వేస్తాయి కానీ డెక్కలు ఉండవు. సో మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలన్నమాట. ఇది ఖచ్చితంగా దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆజ్ఞ అన్నమాట. సో మనం కూడా ఏది పవిత్రమైనది, ఏది అపవిత్రమైనది ఏం చేయాలట? భేదం ఎంచాలి. భేదం ఎంచకపోతే ఏమవుతుంది? నష్టము, అపవిత్రత జరుగుతుంది అన్నమాట. సో దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుకుందామండి. లేవి కాండము 10వ అధ్యాయం అండి, పేజ్ నెంబర్ 88 అండి, 88. లేవి కాండము 10వ అధ్యాయము 10వ వచనం అండి. మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని, అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దాన్ని వేరు చేయుటకును. చాలండి. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలట? ఇంకా కింద చదివితే మనకు అవన్నీ ఉంటాయి. పవిత్రమైన వాటిని, అపవిత్రమైన వాటిని భేదమెంచడం నేర్చుకోవాలన్నమాట. ఎలా తెలుస్తుందండి భేదం? ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం తినాలి, పక్షుల్లో ఏం తినాలి, పక్షుల్లో ఏం తినకూడదు, జంతువుల్లో ఏం తినాలి, ఏం తినకూడదు ఎలా తెలుస్తుంది అంటారు? ఎలా తెలుస్తుంది? వాక్యము చదివినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రభువారు ఎలా డిఫరెన్షియేట్ చేయమన్నారని చెప్తారు. అంతేకాదు ఏమి తినాలో అక్కడ పర్టికులర్గా రాశారనమాట. సో కొన్ని రకాల పదార్థాలు మనం తినకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఇవి మనకి ఎలా తెలుస్తాయి? వాక్యమును శ్రద్ధగా చదివినప్పుడు మనకేం తెలుస్తుంది? పవిత్రమైనది ఇది, ఇది అపవిత్రమైనది, దాన్ని మనం తినకూడదు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుందండి? వాక్యం చదివినప్పుడు. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని బాగుగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేయగలం? మనం కూడా ఓహో ఇది అపవిత్రమైన మాట, ఇది అపవిత్రమైన తలంపు, ఇది అపవిత్రమైన కార్యము, నేను ఇవి చెయ్యకూడదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. మరి లేవి కాండము గురిలో మనం చూస్తూ ఉంటే పరిశుద్ధత గురించి ఎక్కువగా లేవి కాండంలోనే ఉంటూ ఉంటుంది. ఏమి తినాలి, ఏమి తినకూడదు, మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి,
ఎవరిని పెండ్లి చేసుకోకూడదు, సంబంధాలు ఏ విధంగా ఉండాలి, పరిశుద్ధమైన సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా లేవీకాండంలో ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే పవిత్రమైనది, అపవిత్రమైనది ఏం చేయాలట? భేదం ఎంచడం నేర్చుకోవాలి. మనకి ఎప్పుడు భేదం తెలియదండి. వాక్యం చదవలేదనుకోండి, ఏ భేదమో మనకి తెలియదు. అన్ని పక్షులు ఒకటే అనుకుంటాం, అన్ని జంతువులు ఒకటే అనుకుంటాం, అన్నీ మనం తినేస్తూ ఉంటాము, నష్టపోతూ ఉంటాం. అంటే అది మనకి ఎగ్జాంపుల్ అది. సో కాబట్టి మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఏది పవిత్రము, ఏది అపవిత్రము. ఎందుకు పవిత్రమైన పక్షులు కూడా దేవుడు తినమని చెప్పారంటే, పవిత్రమైన వాటిలో ఉండే ఒక లక్షణం ఏంటండి? నెమరు వేయుట. గేదె ఏం చేస్తుందండి? నెమరు వేస్తూ ఉంటుంది. మనం వాక్యాన్ని కూడా ఏం చేయాలట? నెమరు వేయాలి. చదివినా కానీ దాన్ని పొద్దున్న ఒక 5 వచనాలు చదివేసుకున్నాం, దాన్ని ఏం చేస్తూ ఉండాలి? నెమరు వేస్తూ ఉండాలన్నమాట. అంటే ఖాళీగా మనం ఉన్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు తిరిగి వాటిని రికలెక్ట్ చేసుకోవడం అన్నమాట. దాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఉదయకాలంలో నేను ఈ వచనం చదివాను కదా, ఈ వచనము నా జీవితానికి నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా దీన్ని నేను పాటించగలగాలి అనే ధ్యానము మనలో ఉండాలి. ధ్యానము లేకపోతే ఏమవుతుందండి? మనకి ఏమీ కూడా అర్థం కాదు. గేదె ఏం తింటుందండి? అది గడ్డి తింటుంది. కానీ దాని నుండి వచ్చే పాలు మనం ఏం చేస్తూ ఉంటాం? తాగుతూ ఉంటాం. ఆ పాలల్లో ఏముంటుంది? బలం ఉంటుంది కదా. అంటే ఒక గడ్డి అది నెమరు వేయడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది? మంచి ఆహారముగా మారిపోతుంది. అందుకని యెహోవా ధర్మశాస్త్రాన్ని ఎప్పుడు ధ్యానించాలంటండి? దివారాత్రం పండుకున్నా మనకి అదే మైండ్లో రీలాడాలన్నమాట. ఎవరైనా మనల్ని ఒక మాట అంటే ఏముంటుంది? సంవత్సరాల తరబడి ఆ మాట మనలో రీల్ అవుతానే ఉంటుంది. వాళ్ళని చూసినా, వాళ్ళు మనకి ఎదురుపడినా, వాళ్ళ టాపిక్ మనకి ఎక్కడొచ్చినా ఏమొస్తాయి? ఆ మాటలే మనలో రీల్ అన్నమాట. సో అవి కాదు మనలో రీల్ ఆడవలసినవి ఏముండాలండి? వాక్యము. అందుకే వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. మనకి బలం ఉన్నంత కాలం ఏం చేయాలండి? వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే సైమల్టేనియస్గా ఆరోగ్యము కూడా దేవుడు దయచేస్తారు. ఎందుకంటే వాక్యం ఎక్కడికి వెళ్తుందట? నరముల్లోనికి, మూలుగులోనికి, కీళ్లలోనికి వెళ్ళిపోయి మనకి బలాన్ని, శక్తిని ఇచ్చేదిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. సో మన టాపిక్లోనికి వెళ్ళిపోదాం. అపవిత్రత. హంస ఏం చేస్తుందండి? పాలు నీళ్ళు వేరు చేస్తుంది అనమాట. సో మన లైఫ్లో కూడా ఎన్నో మాటలు వినిపిస్తూ ఉంటాయి, ఎన్నో విషయాలు వినిపిస్తూ ఉంటాయి. వేస్ట్ మ్యాటర్స్ అన్నీ మనం ఏం చేయాలి? వదిలివేయాలన్నమాట. అనవసరమైన విషయాలు మనము ఏదన్నా ఒక డబ్బా పెట్టుకున్నామనుకోండి, వేస్ట్తో నింపుతూ ఉంటే ఏమవుతుంది? అందులో అంతా కూడా వేస్టే ఉంటుంది. డస్ట్బిన్లో ఏముంటుంది? అంతా వేస్టే ఉంటుంది. మన మైండ్ కూడా ఏం చేయకూడదు? డస్ట్బిన్లా మార్చుకోకూడదు అనమాట. అదిగో ఆమె నన్ను ఇలా అంది, ఇతను నన్ను ఇలా అన్నాడు, నన్ను ఇలా చేశాడు, నన్ను ఇలా ఇన్సల్ట్ చేశాడు, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? వదిలేయడమే. ఎప్పుడు మనం వదిలేసి ఫ్రెష్గా మనం దేవుని యొక్క వాక్యము చేత మనలను నింపుకుంటూ ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు? జరిగినవే మాటి మాటికి. అందుకే దేవుని యొక్క వాక్యములు ఏముందంటే, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు ఏం చేస్తాడట? మిత్రభేదము. అంటే ఫ్రెండ్షిప్ పోయినట్టే. సో జరిగిపోయిన విషయాలు ఇవన్నీ కూడా వేస్ట్ విషయాలు మనకి అనవసరం. దేవుని వైపు చూస్తూ ప్రభువు రాకడ సమీపంగా ఉంది, నేను సిద్ధపడుతున్నానా, నా కుటుంబం సిద్ధపడుతుందా, వెనుకున్నవన్నీ కూడా మనకి అనవసరం. జరిగిపోయిన విషయాలు పదే తవ్వుకుంటాం వల్ల ఏమొస్తుందండి? ఏమీ కూడా మనకి రాదు. సో మూడవదిగా మనం చూసినట్లయితే నీతిమంతుడు అని దేవుని యొక్క వాక్యం ఉంది. సో మనం నీతిమంతుడు అని ఎవరిని అంటారండి? నీతిగా జీవించే వారిని నీతిమంతుడు అంటారు. నీతిమంతుడిని ప్రభు ఏమంటున్నారు?
ఇంకా నీతిమంతుడుగానే ఉండనివ్వు. నీతి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. సో బైబిల్ గ్రంథంలో ఒక డెఫినేషన్ ఉంది నీతిమంతుడు గురించి, అది మనం చూచి ముందుకు వెళ్దామండి. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 13వ వచనము. ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయము 13వ వచనం, పేజీ నెంబర్ 165 అండి. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. దానికి ముందుగా మనము 12వ వచనము చదువుకుందాం. ఆ మనుషుడు భేదవాడైన ఎడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసుకుని పండుకొని నిన్ను దీవించినట్లు సూర్యుడు అస్తమించినప్పుడు నిశ్చయముగా ఆ తాకట్టు వస్తున్న అతనికి మరలా అప్పగింపవలెను. అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి అగును. చాలండి. నీతి అనే దానికి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి దేవుని యొక్క వాక్యములో. నీతి అంటే చాలామందికి నీతి అంటే నీతే అనుకుంటారు. నీతికి కొంత ఎగ్జాంపుల్స్ మనం చూసినప్పుడు నీతి గురించి ఒక అవగాహన వస్తుందన్నమాట. ఇక్కడ ప్రభువారు చెప్పిన విషయం ఏంటంటే, బీదవాడైన మనుషుని దగ్గర ఏదన్నా తాకట్టు తీసుకుంటే ఏం చేయాలంట, సాయంత్రము లోపులో, అంటే సూర్యుడు అస్తమించే లోపులో, చీకటి పడే లోపులో ఏం చేయాలి, ఆ తాకట్టు వస్తువును అతనికి మరలా అప్పగించాలి. ఎందుకు అప్పగించాలి? వాడికున్నది అదే. అంటే బీదవాడి దగ్గర ఏం చేయకూడదు, తాకట్టు ఉంచుకోకూడదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. అది మనము చేసే ఆ చిన్ని పని దేవుని దృష్టికి ఎలా ఉంటుందట, నీతి అగును. అందుకని అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంటే మనము చేసే చిన్ని చిన్ని కార్యాలే దేవుని దృష్టిలో ఎలా ఉంటుందండి, నీతిగా ఎంచబడుతూ ఉంటాయి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, తాకట్టు వస్తువును నీవు ఉంచుకోకూడదు అని నీవు జ్ఞాపకం ఉంచుకో. అది నీ దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడుతుంది. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. మనకి ఏం చేయాలంట, పొలం ఉన్న వారి గురించి, చెట్లు ఉన్న వారి గురించి కూడా దేవుని యొక్క వాక్యం ఉంది. ఏంటంట, మరి చెట్ల నుండి రాలే పళ్ళు కూడా ఏరుకోకూడదంట. ఏం చేయాలి, అవి బీదవారికి వదిలివేయాలంట. అంటే అది దేవుని దృష్టికి నీతి. అలాగే పొలము కోసేటప్పుడు ఒక పన మర్చిపోతేనంట, ఇంటికి వచ్చాక గుర్తొచ్చింది ఒక పన మర్చిపోయామని, అయ్యయ్యో గబగబా వెళ్ళిపోయి ఆ పన తెచ్చేసుకోవాలి అని అనుకోకూడదంట. ఆ పన ఏం చేయాలంట, పేదవారికి, దిక్కులేని వారికి దాన్ని వదిలివేయాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది అన్నమాట. ఇలాగూ చేయటం వలన ఇప్పుడు మనకి అంతటి పొలాలు ఉండేవారు తక్కువ, కానీ మనం ప్రతి విషయంలో, అంటే బీదవారి విషయంలో, పేదవారి విషయంలో ఏం చేయాలి, మనం చూసి చూడనట్టుగా వారికి మనం చేస్తున్న సహాయము ఎలా ఉంటుందండి, దేవుని దృష్టికి నీతిగా ఎంచబడుతూ ఉందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి నీతిగా జీవించేవాడు ఏం చేయాలట, ఇంకా నీతిగా ఉండనిమ్ము. 4వదిగా మనం చూస్తూ ఉంటే పరిశుద్ధుడు ఏం చేస్తాడంటండి, ఇంకా పరిశుద్ధుడుగా. పరిశుద్ధత అంటే ఏంటంటే, నీతికి పరిశుద్ధతకు లింక్ ఉందన్నమాట. ఇందాక మనం చదువుకున్నాం కదా, మరి ఒకసారి ఆ వచనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం లాస్ట్ బుక్ అండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం అండి. మరియు ఆమె ధరించుకుంటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపునార బట్టలు ఆమెకి ఇవ్వబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. చాలండి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే మొదటి ప్రసంగం అంతా మనం వస్త్రాల గురించే విన్నాం కదా, ఇది కూడా ఇక్కడ ఇంతే అన్నమాట. ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నారబట్టలు ఆమెకు ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. సో పరలోకం వెళ్ళిన తర్వాత మనకి ఏమి ఇస్తారు, అక్కడ బట్టలు ఇస్తారు. ఆ బట్టలు ఏంటండి, అవి
పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే నీతి అనేది దేనితో మిళితమై ఉండాలి? పరిశుద్ధత. చాలామంది నీతి ఉంటుంది, కానీ నీతిలో ఏముంటుంది? స్వనీతి ఉంటుంది, నీతిలో దుర్నీతి ఉంటుంది. సో మన నీతి పరిశుద్ధుల నీతి అంటే దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారం మనం జీవించడం అన్నమాట. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం నీతి గురించి. ఏంటండి? బీదవాడి దగ్గర తాకట్టు వస్తువు ఉంచుకోకూడదు. హెబ్రీ పత్రికలో, యాకోబు పత్రికలో ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటది? క్రియలు లేని విశ్వాసము మృతము. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఏంటది? పేదవాడిగా ఉన్నప్పుడు అమ్మ జాగ్రత్తగా వెళ్ళు, హ్యాపీగా పండుకో అని చెప్పకూడదంట. ఏం చేయాలి? క్రియలతో కూడిన విశ్వాసం ఉంటే ఏం చేయాలి? మనం వాళ్ళకి ఏదన్నా సహాయం చేసి నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాలి. అంటే ఇది దేవుని యొక్క స్టాండర్డ్స్ అన్నమాట. ఈ స్టాండర్డ్స్ అన్నీ మనకి ఎలా తెలుస్తాయి? దేవుని యొక్క వాక్యమును ధ్యానించినప్పుడు ఈ స్టాండర్డ్ మనకు తెలుస్తుంది. అంటే వెయిట్ అన్నమాట. ఇప్పుడు ఒక కేజీ రాయి ఉందనుకోండి, కేజీ రాయి మనం లెఫ్ట్ సైడ్ పెడితే మనం వేసే పదార్థము దానికి సరిపోవాలి. కానీ వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు? అమ్మడానికి ఒక బరువు, వాళ్ళు కొనుక్కోవడానికి ఒక బరువు చేస్తారు, ఒక రాయి వేస్తారు, వాళ్ళు అమ్మేటప్పుడు ఇంకొక రాయి వేస్తారు. ఆ డిఫరెన్స్ అన్నమాట. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఇందాక మనం చదువుకున్నాం లేవి కాండంలో, అది కూడా ఉంది. వేరు వేరు తూనిక రాళ్ళు యెహోవాకు అసహ్యము. సో వేరు వేరు తూనిక రాళ్ళు. ఇప్పుడు ఒకే తప్పు మన ఇంట్లో వాళ్ళు చేశారు, ఒకే తప్పు బయట వాళ్ళు చేశారు. ఏ తూనిక రాయి వేస్తాం మనం? మన పిల్లలకి సమర్థించుకుంటాం తూనిక రాయి. బయట వాళ్ళకి తీర్పు తీర్చేటప్పుడు ఏం చేస్తాం? వేరే విధంగా మనము తీర్పు తీరుస్తూ ఉంటాం. అందుకని నేను నిన్ను త్రోచగా నీవు తక్కువగా కనబడితివి. సో ప్రభువారు మనల్ని తోస్తారనమాట. మన నీతి ఎంతో, మన భక్తి ఎంతో, మన న్యాయం ఎంతో ఆయన దగ్గర ఉన్న రాళ్ళు స్టాండర్డ్ అన్నమాట. మనుషుల దగ్గర ఉండే రాళ్ళు స్టాండర్డ్ కాదు. కాబట్టి మన నీతి, మన పరిశుద్ధత దేవుని యొక్క వాక్యానికి సరిపోతుందా లేదా? మన మాటలు, మనం చేసే భక్తి, మనం చేసే సేవా విధానం, మనం చెప్పే వాక్యాలు దేవుని యొక్క స్టాండర్డ్లో, దేవుని యొక్క తూనిక రాయికు మనం సరిపోతున్నామా లేదా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవాలన్నమాట. కాబట్టి అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, అందరి ఆంతర్యము ఎరిగినవాడు. బాగుంటే మనుషులు ఏమంటారు? మంచోళ్ళు అంటారు, తేడా వస్తే చెడ్డోడు అంటారు కదా. కానీ దేవుని యొక్క స్టాండర్డ్ మనకి కావాలన్నమాట. అందుకే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆయన ఇవ్వాలి సాక్ష్యం. ఇతను నిర్దోషి, ఈమె నిర్దోషి, ఇతనికి కపటం లేదు. ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చారండి? నతానియేలు గురించి ఏమన్నారు? ఇతని యందు ఏ కపటము లేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి. సో మనము కూడా దాని కొరకు మనము ప్రయాసపడాలి. సో ఫైనల్గా మనం చదువుకున్నాము, ప్రకటన గ్రంథంలోనికి మనం వచ్చి ముగించుకుందామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటే అన్యాయము, మరి అపవిత్రమైన వాడు ఇంకా అలాగే ఉండని, నీతిమంతుడుగానే ఉండనివ్వు, పరిశుద్ధునిగానే ఉండనివ్వు అని చెప్తున్నారు. ఎందుకు అలా నిమ్మన్నారు? 12వ వచనము, ఇదిగో త్వరగా వస్తున్నాను. ఎందుకు అలా ఉండాలి? నీతిమంతుడుగా ఎందుకు ఉండాలి? పరిశుద్ధుడుగా ఎందుకు ఉండాలి? అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయంనే ఎందుకు చేయనివ్వాలి అంటే, నేను త్వరగా వస్తున్నాను. నీకెందుకురా అబ్బాయి, నీకెందుకురా అంత ఇంట్రెస్ట్, నీకెందుకు అంత కన్సర్న్, నీకెందుకు? నీ పని నువ్వు చూసుకో, నీ భక్తి నువ్వు కాపాడుకో, నీ విశ్వాసము నువ్వు కాపాడుకో. పక్కవాడి గురించి నీకెందుకు? ఏమండి, పక్క వాళ్ళ గురించి మనకెందుకు? మన భక్తి, మన విశ్వాసము, మన కుటుంబము దేవునిలో ఉన్నామా లేదా? మన కుటుంబంలోని అందరూ ఇప్పుడే ప్రభు వస్తే మన కుటుంబంలో ఎంతమంది మీ దేవుని దగ్గరికి ఎత్తబడగలమండి? ఆ నిరీక్షణ మనకున్నదా? ఆ ఎష్యూరెన్స్ మనకుందా?
ప్రభా నీవెప్పుడొచ్చినా నేను నా కుటుంబంతో నిన్ను కలుసుకుంటాను అని చెప్పగలిగే ధైర్యము మనకెవరికి ఉందంటారు? ఏమండి, మనం బాగుంటే మన కుటుంబంలో అందరూ బాగున్నారా? దేవునిలో అందరూ బాగున్నారా? అందరూ రక్షణ పొందారా? అందరూ మారు మనసు పొందారా? అందరూ ఎత్తబడగలరా? ఏమండి, మనం చెప్పగలమా? దేవుడి సంగతి పక్కన పెట్టేయండి, మనం చెప్పగలమా? నా ఇంట్లో నేను నా కుటుంబంతో దేవుని రాజ్యానికి వెళ్తానండి అని మనలో ఎవరమన్నా చెప్పగలమండి? ఏమో, భయమే కదా. ఏమో, నా బిడ్డలు మారలేదు, నా భర్త మారలేదు. ఏమండి, మనకే డౌట్ వచ్చేస్తుంది కదా. దేవుని దగ్గర ఇంకెటువంటి ఇన్సూరెన్స్ మనకుంది. కాబట్టి ప్రభు అంటున్నారు, ఎవరెలా ఉంటున్నారా నీకు అనవసరం, ఎవరి గురించి నీకు అనవసరం, ఎవరి జీవితాల గురించి నీకు అనవసరం. నీ భక్తి నువ్వు చూచుకో, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో, నీ కుటుంబానికి వాడను నీవు సిద్ధము చేసుకో అని చెప్తున్నారు. అందుకని ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేన్ని బట్టిస్తారండి? మనం సేవలో ఎంత కష్టపడ్డామో దానికి జీతమా? అది సెకండరీ. ఏమండి, మనం ఎంత పాటలు పాడామో దానికి జీతమా? ఎంత వాక్యం చదివామో దానికి జీతమా? అది సెకండరీ. కానీ మొట్టమొదటిగా దేవుడిచ్చే జీతం ఏంటండి? వాని క్రియ చొప్పున. అంటే క్రియలంటే నేనేం ఆలోచించాను, నేనేం మాట్లాడాను, నా పక్క వాళ్ళతో నేను ఎలా ఉన్నాను, నా కుటుంబంతో నేను ఎలా ఉన్నాను, ఇది దేవుడు చూసే క్రియ. ఈ క్రియలు బట్టి మనకేం వస్తుందట? జీతం రెడీగా ఉందన్నమాట. ఈ క్షణము వరకు, ఏమండి, ఈ క్షణము వరకు మనకి జీతము సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రభు వచ్చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? అన్యాయం చేస్తున్నాడా, అయ్యో వాడు అన్యాయం చేస్తున్నాడని కొంతమంది గురించి మనం గింజుకుపోతున్నాం. కానీ అవన్నీ మనకి అనవసరం. ఓకే, అతను అన్యాయం చేస్తున్నాడా, ఇంకా అతను అందులోనే కొనసాగని. పవిత్రుడుగా ఉంటున్నాడా, స్టిల్ పవిత్రంగా ఉండని. పరిశుద్ధుడుగా ఉంటున్నాడా, స్టిల్ ఇంకా పరిశుద్ధతలో కంటిన్యూ అవ్వని. ఎవరిని మార్చే పని మనది కాదు. అందుకే ఈ కాలమున బుద్ధిమంతుడు బోరకుండును. బుద్ధి కలిగిన వారం అయితే ఏం చేయాలండి? నోటి మీద వేలు వేసుకొని మనం కామ్గా ఉంటూ, మరి ఉంటుంది కదా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. అంటే ఏంటి? నీ పని నువ్వు చూచుకో, పక్కవాడి సంగతి నీకు అనవసరం. కాబట్టి ఈ కడవరి కాలము ప్రభువారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని పుస్తకాలండి? 66 పుస్తకాలు. 66 పుస్తకాలు అన్నీ చెప్పేసి ఫైనల్గా ఏం చెప్తున్నారంటే ఇవన్నీ కూడా అనవసరం, నీ పని నువ్వు చూసుకో అనేది ప్రభు చెప్తున్నారు. చివరిగా ఇంకొక వచనము జ్ఞాపకం వచ్చింది అంటే అది ముగించుకొని చదువుకొని మనం ముగించుకుందాం. అందరం కలిసి చదువుదాం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 562వ పేజీ అండి. సామెతల తర్వాత ఉంటుంది 562వ పేజీ 12వ అధ్యాయం 13వ వచనం, 13, 14 వచనములు అందరము కలిసి జాగ్రత్తగా మనం స్లోగా అర్థం చేసుకుంటూ మనం చదువుకొని ముగించుకుందాం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును. సో మానవ కోటికి దేవుడిచ్చిన విధి ఏంటండి? ఇదంతయు విన్న తర్వాత, అంటే సొలొమోను గారికి ఎంతో జ్ఞానం ఉంది, అంత అధ్యయనం చేసేసాక ఆయనకి ఫైనల్గా వచ్చిన రిజల్ట్ ఏంటంటే అది గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు. గూఢము అంటే ఏంటండి? రహస్యంగా మనకు కొన్ని ప్లాన్స్ ఉంటాయి, రహస్యంగా మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాము. వాటిని గురించి దేవుడు ఏం చేస్తాడు?
విమర్శ చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తారంట, ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డది, మనం మంచి ఉంటుంది, చెడ్డవి కూడా వస్తాయి, మనం మంచివి బయటకు వస్తాయి, చెడ్డవి బయటకు వస్తాయి. అప్పుడు తీర్పు దినాన్ని ఏమవుతుంది, అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కాబట్టి మానవ కోటికి ఇదియే విధి. ఏంటంటే ఆ విధి, మనం ఏం చేయాలట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించాలి. ఇదే ఫైనల్ కంక్లూజన్ అన్నమాట. సో అన్యాయం చేస్తున్నాడా, అన్యాయం చేయనివ్వండి. మరి నీతిగా ఉంటున్నాడా, నీతిగా ఉండనివ్వండి. పరిశుద్ధుడిగా ఉండండి. అపవిత్రుడా, ఇంకా అపవిత్రతలోనే కొనసాగనివ్వండి. ఎవరి గురించి మనకు అనవసరం. ప్రభువు అంటున్నారు, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో, నీ భక్తి, నీ కుటుంబం. నోవహు గారు ఏం చేశారండి, తన ఇంటి వారి రక్షణ కొరకు వాడ సిద్ధం చేసుకుని. మనం కూడా ఏం చేయాలి, కడవరి కాలంలో మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలి, వాడ కట్టుకొని పని మీద మనం ఉంటే మనకి మన భక్తిని, మన విశ్వాసము, మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఇంకా నీతిగా, ఇంకా పరిశుద్ధంగా మనము జీవిద్దాం. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక.